హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పచ్చిమిరపకాయల్లో మసాలా పెట్టి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు తినే శనగపప్పు నీళ్ళు మెత్తగా మిక్సీ పట్టి ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, ఒక నిమ్మకాయ దబ్బ పిండుకొని ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసి ఈ మసాలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మిరపకాయని ఈ విధంగా కట్ చేసి ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పెట్టుకోవాలి. అన్ని మిరపకాయలకి ఇదే విధంగా మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక మనం ముందుగా మసాలా పెట్టుకున్న మిరపకాయలన్నీ పెట్టి దానిపైన మూత పెట్టి ఒక నిమిషం కాలనివ్వాలి. ఒక నిమిషం ఈ సైడ్ కాలిన తర్వాత మూత తీసి మిరపకాయలన్నింటినీ ఈ సైడ్ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలనివ్వాలి. ఇలా ఈ సైడ్ కూడా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మసాలా మిరపకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్